వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటుకు రెండేళ్లు పేరుతో చేపట్టిన నిరసనలతో అనంతపురం దద్దరిల్లింది. ఇచ్చిన హామీల అమలులో కూటమి ప్రభుత్వం విఫలమైంది అంటూ వైఎస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. వైఎస్ఆర్సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం ఎదుట పార్టీ నేతలు కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటుకు రెండేళ్లు పేరుతో చేపట్టిన నిరసనలతో అనంతపురం దద్దరిల్లింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివారెడ్డిని అడిగి తెలుసుకుందాం. శివారెడ్డి, కవిత, టీడీపీ సర్కారు మోసాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరుబాటును ఉధృతం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. గత ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నిస్తున్న వాతావరణం కనిపిస్తోంది. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చూడొచ్చు, వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అనంతపురం నగరంలోని జెడ్పీ కార్యాలయం వద్ద ఉన్న అంబేద్కర్ స్టాచ్యూ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరసన తెలియజేస్తూ ఉన్నారు. తమకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేదు నినాదం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్లకార్డులు ధరించారు, అదేవిధంగా నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. మన ముందు అనంత వెంకటరామరెడ్డి గారు ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. ప్రధానంగా వెన్నుపోటుకు రెండేళ్ళు అన్న స్లోగన్తో ఎందుకు ప్రజల్లోకి వెళ్తున్నారు? ఇంత పెద్ద ఎత్తున స్పందన రావడానికి కారణం ఏంటి అనంత వెంకటరామరెడ్డి గారు? ఈ రాష్ట్రంలో సరిగ్గా 2 ఏళ్ల క్రితం ఈ వెన్నుపోటు పాలన ప్రారంభమైంది. 2019 నుంచి 24కు వస్తున్న సంక్షేమ పథకాలకు 2 సంవత్సరాల నుంచి చంద్రగ్రహణం కూడా పట్టింది. అంతేకాదు అనేకమైన హామీలు ఇచ్చి ముఖ్యంగా 3 పార్టీలు కూటమి పార్టీగా ఏర్పడి తెలుగుదేశం అయితేమి, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలు కలిపి వాగ్దానాలు చేసి గద్దెనెక్కిన ఈ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలకు అనేది కూడా పక్కన కూడా పెట్టేసింది. కూడా ఏమి కానీ చెప్పుకోవడానికి కూడా వీలు లేదు. ఈ 2 సంవత్సరాల్లో 2 మాటల్లో చెప్పాలంటే వీరు చేసిన అరాచకాల గురించి, దౌర్జన్యాల గురించి, కుట్రలు కుతంత్రాల గురించి మాత్రమే చెప్పుకోవచ్చు, మాత్రం ఎక్కడ లేదు. సంక్షేమంలో కోత అనేది కూడా విధించారు. ఇవి తప్ప ఏం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. యువతను మోసం చేశారు. యువతకు నిరుద్యోగ భృతి, ఉద్యోగం అన్నా చూపిస్తాం, నిరుద్యోగ భృతి వచ్చేసి 3,000 రూపాయలు ఇస్తామన్నారు. ₹1 కూడా ఇవ్వలేదు. ఒక్క ఉద్యోగం కూడా ఇంతవరకు చూపించలేదు. కానీ అన్నీ చేసేసామని సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమాన్ని కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నిర్వహించిన పరిస్థితి అంతే. వాళ్ళు ఇదే అబద్ధాలు చెప్పడము, ఇవి చేయడము, డైవర్ట్ పాలిటిక్స్ చేయడము, ఏదో ఒక ముందుకు సమస్య తీసుకొని రావడం, డైవర్ట్ చేయడము, ఇవన్నీ చేయలేక ఒక ఫ్రస్ట్రేషన్లో, చెప్పుకోవడానికి ఏమీ లేక ఫ్రస్ట్రేషన్లో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన, జగన్మోహన్ రెడ్డి పైన వ్యక్తిగత ఆరోపణలు చేయడం, అవి కూడా చెప్పుకోలేక డైవర్ట్ చేయడానికి గొడ్డల పార్టీ అని ఇటువంటివన్నీ కూడా డైవర్ట్ చేస్తున్నారు తప్ప వీళ్ళు ఎలా ప్రజలకు వంచన చేశారు అని చెప్పడానికే వ్యతిరేకంగా ఈరోజు రాష్ట్రమంతా కూడా నిరసన చేసేసి అగ్నికి ఆహుతి చేస్తున్నాం ఈరోజు అంతా కూడా వారి మేనిఫెస్టో అని చెప్పేసి కూడా తెలియజేస్తారు. మరికొంతమంది నేతలతో మాట్లాడదాం. ప్రధానంగా ఎట్లా చూస్తారు? ఎందుకంటే ఆడబిడ్డ నిధి ఇవ్వలేదు, నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, ఇట్లాంటి హామీలు అనేకం ఎగ్గొట్టిన పరిస్థితి కనిపిస్తోంది. ఏం చెప్పబోతున్నారు ప్రభుత్వానికి? చంద్రబాబు నాయుడు గారు మోసం చేయబట్టి ఈ 2 ఏళ్ళు మాత్రమే కాదు, దాదాపు 40 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అనేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అందుకే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ప్రజలతో కలిసి నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో కేవలం ఒక జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి మాత్రమే ఈరోజు కులాల పేరుతో, మతాల పేరుతో, ప్రాంతాల పేరుతో, చివరికి దేవుడి పేరుతో కూడా రాజకీయాలు చేసి పబ్బం గడుకునేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి త్వరలోనే రాష్ట్ర ప్రజానీకమంతా ఏకమైపోతున్నారు. చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి చెప్పేటటువంటి రోజు త్వరలోనే వస్తుందనేసి సందర్భంగా తెలియజేస్తాం. మొత్తం మీద అయితే టీడీపీ కూటమి సర్కారుకు ఖచ్చితంగా బుద్ధి చెప్పి తీరుతాం, పోరాటాన్ని ఉధృతం చేస్తాం, హామీలు అమలు చేసేంత వరకు ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చాలా స్పష్టంగా హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కవిత. రైట్ శివారెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.